నమస్తే సార్. నమస్తే అండి. సార్ కడప ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారున్నారు. అవును. నెక్స్ట్ ఇటేపు కాంగ్రెస్ నుంచి షర్మిల గారున్నారు. సో వీళ్ళిద్దరికి హోరాహోరీ పోటీ అనేది జరుగుతుంది. అవును. ఇప్పుడు మూడో వ్యక్తి జాయిన్ అయ్యారు. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎవరంటే వివేకానంద రెడ్డి గారి రెండో భార్య అని టాక్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా అలా నించోబెట్టారా ఆమెని? ఇక్కడ ఏమైందంటే సునీత, షర్మిల ఇద్దరు పులివెందుల్లో నిలబడి ఎప్పుడైతే ప్రచారం చేశారో అప్పుడు అవినాష్ రెడ్డి తాలూకు పరువు పోయింది మాట. మొత్తం పవర్ పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అవినాష్ రెడ్డితో చేసిన తప్పులు, ఎవరెవరితో ఎంతసేపు ఫోన్లో మాట్లాడాడు, ఎక్కడెక్కడ మన గూగుల్ ట్రేస్ అవుట్లో కూడా దాని ఆధారంగా కొంత చెప్పడం జరిగింది. మొదట్లో అవినాష్ రెడ్డి నిలబడదాం అనుకున్నాడు, ఇప్పుడు కూడా నిలబడే ఉన్నాడు. ఇప్పుడు ప్లాన్లు మారుతున్నాయని చెప్పేసి కొంతమంది తాలూకు విశ్వసనీయ సమాచారం. ఎందుకు ప్లాన్లు మారుతున్నాయంటే ఈ షర్మిల ఉంటుండగా అవినాష్ రెడ్డి గెలవలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత పులివెందుల ప్రజలకి ప్రేమాభిమానాలు ఉంటాయో షర్మిల గారు ఉంటున్నప్పుడు కూడా షర్మిల గారు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డే కనుక అంతే ప్రేమాభిమానాలు ఉంటాయి. తప్పకుండా షర్మిల కూడా గెలిచే అవకాశాలు ఉంది. ఇక్కడేమో మంచు కలిగిన ముత్యంలాగా ఉంది షర్మిల, అక్కడే పెద్ద కల్ప్రిట్ లాగా ఉన్నాడు అవినాష్ రెడ్డి. డెఫినెట్గా ఆవిడ సెంటిమెంటల్ డైలాగ్ ఏంటంటే మీ బిడ్డను, పులివెందుల్లో పుట్టిన బిడ్డను, రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఇదిగో కొంగు చాచి అడుగుతున్నాను, నన్ను గెలిపించండి అని. అంత సెంటిమెంటల్గా పోయిన తర్వాత ఇదిగో చిన్న దుష్టాలోచన వచ్చిందన్నమాట. ఆ వివేకానంద రెండో భార్యగా ఉన్న షమ్మి ఎవరో ఆవిడ పేరు, ఆవిడ నిలబెడదామని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి అసలు పూర్తిగా మైకం వచ్చి తెలివి తక్కువ ఆలోచన. కానీ షర్మిల ముందు అవినాష్ రెడ్డి నిలబడలేకపోతే రెండో భార్య అంటేనే అప్పుడు తీసేస్తాం మనం. ఏదో రెండో భార్య అంటే ఏమిటి, ఆవిడకి ఇష్టం వచ్చింది, ఈయనకి ఇష్టం వచ్చి ఉంచుకున్నాడు తప్ప అంత మించిన రైట్స్ ఏమి ఉండవు. అర్థమైందా? ఎంతకాలం కుట్రకోణం, కుతంత్ర కోణం. అంటే షర్మిలాని ఆట పట్టించడానికి, షర్మిలాని డకౌట్ చేయించాలనుకుంటున్నారు కానీ అది సాధ్యపడదు. ఆయన కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ దారి తోచక ఈ విధంగా ఇప్పుడు ఆయన ఎలక్షన్లో ఎవరినైనా నిలబెడదామన్నా ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళు కూడా 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నప్పుడు గెలిచే పార్టీనే ఎంపీ చేసుకుంటారు. ఊరికి ఎవరు వచ్చినా అదర్ రారా నీకు ఎంపీ సీట్ ఇస్తానంటే ఇస్తారా? అందరికి వెళ్ళి ఎంపీ సీట్ ఇవ్వడానికి 100 కోట్లు, గెలవడానికి 100 కోట్లు, 200 కోట్లు, గెలవకపోతే ఏమవుతాయి మఠా. దీనికి ఎవరైనా గ్యారంటీ ఉంటారా? ఎవరు? నువ్వు పదవిని ఆశించావు, ఖర్చు పెట్టుకున్నావు, అది నీ తప్పేం లేదు. నీ పదవి ఇవ్వాలంటే మా కార్పొరేట్ ఫండ్గా, మా పార్టీ ఫండ్గా ఇది తీసుకుంటాం. నువ్వు ఇష్టమే ఇచ్చావు కదా, ఎప్పుడు ఎలాగిస్తాను మేము? అది మొత్తం కార్పొరేట్ ఫండ్ తిరిగి ఇవ్వాలంటే కష్టం. అందరినీ ఒప్పించాలి, అన్నీ చేయాలి. ఆ కార్పొరేట్ ఫండ్ ఎలక్షన్కి ఖర్చు అయిపోవచ్చు. ఖర్చు అయిపోయిన డబ్బు నీకు ఎలాగిస్తావా అంటారు. అందువల్ల ఇది కేవలం కుళ్ళు కుతంత్రాలతో సాగుతున్నటువంటి ప్రచారమే కానీ అదేమి కాదు, నిలబడదు. సార్ ఒకవేళ వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ అక్కడ నుంచో పెడితే ఒకవేళ షర్మిల గారు ఓడిపోయే ఛాన్స్ ఉందంటారా? లేదండి. మన వివేకానంద రెడ్డి వైఫ్ కానీ, కూతురు కానీ, షర్మిల కానీ వీళ్ళని ముగ్గురిని కూడా ముగ్గురు మనుషులుగా చూడకూడదు. ముగ్గురు ఒకటి టార్గెట్తో పనిచేస్తున్నారు. కానీ డెఫినెట్గా విజయసాయిరెడ్డి తాలూకు భార్య రాదు, ప్రజల మధ్యకి రాలేదు. వచ్చినా అది ప్రజల తాలూకు మనసుల్ని గెలవలేదు. ప్రజల మనసులో గెలవాలంటే తెలివితేటలు కూడా కావాలి కదా. ఇప్పుడు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేసి అంటే మిగతా వాళ్ళు ఎవరు నోరు ఎత్తకుండా చేసింది కాబట్టి ఆవిడ నిలబడింది. అలాగని ఆవిడ్ని ఎంపీ చేద్దామంటే అక్కడ రాదు. రాజకీయాలు అంటే ఎలాగుండాలంటే పోరాటంలోకి వెళ్తే చావో రేవో తేల్చుకోవాలి. అంతేగాని పోరాటంలోకి వెళ్ళి నాకు భయం అండి, ప్రాణం అంటే భయం అంటే నవ్వుకుంటారు అందరూ. కనుక ఆవిడని ఎవరు నిలబెట్టరు. డెఫినెట్గా షర్మిల గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.